పుష్ప 2 మూవీకి సంబంధించి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఆమె కొడుకు శ్రీతేజ్ కూడా ఆ రోజు తీవ్రంగా గాయపడి హాస్పిటల్కి తీసుకెళ్లారు పోలీసులు. అప్పటి నుంచి కూడా శ్రీతేజ్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నాడు. అయితే ప్రస్తుతం శ్రీతేజ్ ఎలా ఉన్నాడు, కోలుకుంటున్నాడా లేదా, అతడి సిచ్యువేషన్ ఎలాగుంది, హెల్త్ కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పుష్ప 2 ది రూల్ ఈ మూవీ డిసెంబర్ 5వ తేదీన 2024 సంవత్సరంలో రిలీజ్ అయింది. అయితే డిసెంబర్ 4వ తేదీ రాత్రి దీనికి సంబంధించిన బెనిఫిట్ షోస్ ప్లే అయ్యాయి. దానిలో భాగంగానే సంధ్యా థియేటర్లో కూడా బెనిఫిట్ షో ప్లే అయింది. ఆ సినిమా చూడటానికి భాస్కర్ అనే వ్యక్తి తన భార్య రేవతి అండ్ కొడుకు శ్రీతేజ్తో కలిసి చిన్న కూతురుని కూడా తీసుకొని వచ్చాడు. ఆ రోజే ఈ తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ అక్కడికి ఉన్నట్టుండి రావడంతో, ర్యాలీగా రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అండ్ ఆ కేసులో అల్లు అర్జున్ A11గా కూడా ఉన్నాడు. అయితే ఈ తొక్కిసలాటలో రేవతి అక్కడికక్కడే చనిపోగా శ్రీతేజ్ని పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ రోజు నుంచి శ్రీతేజ్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే అల్లు అర్జున్ ఆ తర్వాత అరెస్ట్ కావడం అండ్ చాలా రాజకీయ రచ్చ అండ్ అన్ని రకాలుగా ఆ కేసుకు సంబంధించి చాలా గొడవ జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఒకరోజు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ అండ్ సినిమా టీం వీళ్ళందరూ కూడా చాలా డబ్బులు వాళ్ళ ఫ్యామిలీకి, భాస్కర్ ఫ్యామిలీకి ఇచ్చారు. దీంట్లో అల్లు అర్జున్ ₹1 అండ్ డైరెక్టర్ సుకుమార్ అండ్ నిర్మాతల టీం 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు కలిపి మొత్తం 2 కోట్ల వరకు వాళ్ళకి ఇచ్చినట్టు అల్లు అరవింద్ చెప్పారు. ఈ 2 కోట్లని కూడా పిల్లల పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనేది అల్లు అర్జున్ మాట. అండ్ అది అయిపోయింది. అయితే ఇప్పుడు అసలు శ్రీతేజ్ హాస్పిటల్లో కోలుకుంటున్నాడా లేదా, అతడి హెల్త్ కండిషన్ ఏంటి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అండ్ ఎవరికి తెలియట్లేదు కూడా. అయితే దీనికి సంబంధించి డాక్టర్లు చెబుతున్నది ఏంటంటే శ్రీతేజ్ నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. దీనివల్ల అతడికి స్పర్శ కూడా తెలియట్లేదు అండ్ తన వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతున్నాడు అండ్ మాట్లాడలేకపోతున్నాడు కూడా. దీంతో డాక్టర్లు ఏం చేశారంటే ఒక పైపు ద్వారా ఆహారాన్ని కడుపులోకి పంపిస్తున్నారు. పైపును డైరెక్ట్గా కడుపులోకి వేసేసి దాని ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నారు. స్పర్శ కూడా లేదు అండ్ వాళ్ళ నాన్నని కానీ చెల్లిని కానీ ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు. అయితే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్కి పూర్తిగా కూడా అల్లు అర్జున్ అండ్ వాళ్ళ టీమే మొత్తం డబ్బులు చూసుకున్నారని చెప్పేసి భాస్కర్ చెప్తున్నారు. ఎవరైతే శ్రీతేజ్ తండ్రి ఉన్నారో ఆయన చెప్తున్నారు మొత్తం ఖర్చు అల్లు అర్జునే చూసుకుంటున్నాడు అని. అయితే శ్రీతేజ్ ఎప్పటికల్లా కోలుకుంటాడు, అసలు కోలుకుంటాడా లేదా అనేది కూడా డాక్టర్లు ఇప్పుడే గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు. మరి చూడాలి శ్రీతేజ్ ఎప్పటికల్లా కోలుకుంటాడు లేదా అసలు పరిస్థితి ఏమవుతుంది అనేది ముందు తెలుస్తుంది.